మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. నేను మీ విజయ్ కుమార్. నేను చెప్పే కథ పేరు ఆఫీస్‌కి లేట్ అయితుంది. రెడీ అవ్వాలి. వీడు నేను అనుకుంటున్నారేమో. వీడు నేను కాదు. వీడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయ్. వీడి పేరు వంశీ. ఏంటిది స్టార్ట్ అవ్వట్లేదు? ఇప్పుడే ఇవ్వాలా ట్రబుల్? ఇప్పుడు ఆఫీస్‌కి ఎలా ఎళ్ళాలి?
రైడ్ బుక్ చేయాల్సిందే. ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సబాటు ఎటు లేదు ఇదిగో అండి, ఇది నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకోకండి. ఇందాక ఒక జాబ్ హోల్డర్ రైడ్ బుక్ చేశాడని చెప్పాను కదా, తనని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అంతే. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బ్రో మీరే రైడ్ బుక్ చేసింది? నేనే బ్రో. ఓకే బ్రో, కూర్చోండి. ఒకసారి ఓకే. ఇంకో బండెల్ లేదా, ఇదే దొరికిందా బ్రో? ఇంటికి అప్పులేనాడు నీతులు మింగాడంట. ఏంటి? ఏం లేదు బ్రో, హైటెక్ సిటీ కదా. హైటెక్ సిటీయే. ఒకసారి బండి ఆపు బ్రో. ఏమైంది బ్రో? బ్రో చెప్పినప్పుడు మెయిల్ వచ్చింది, ఒకసారి ఆపు. ఓకే బ్రో, ఆపుతున్నాను. ఆ పక్కన ఆపు. బ్రో ఏమైంది బ్రో? 4 days నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు, వితౌట్ పర్మిషన్ కూడా తీసుకోలేదు, హెల్త్ బాగోక. ఇప్పుడేమో మెయిల్ వచ్చింది, జాబ్ పోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్రో అయినా మీకేంటి బ్రో, చూస్తుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఇస్తారు మీకు. ఏంటి జాబా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? ఎంత టఫ్ ఉంటుందో తెలుసా నీకు? అయినా మీకేం తెలుసులే మా బాధలు. బ్రో మరింత తక్కువ చేసి మాట్లాడకండి. మీరేం చేస్తారు బ్రో? మహా అయితే ఏసీ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తారు. అది మేమైతే ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా కూడా రైట్స్ కొడుతూనే ఉండాలి. సారీ బ్రో, ఇలా మాట్లాడినందుకు ఏమనుకోకండి. బాధ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అంతే. నాకు ఇంత ఎలా చెప్తున్నావు? అసలు ఏం చదువుకున్నావు బ్రో నువ్వు? రీసెంట్ గానే బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశాను బ్రో. అవునా? ఏదిట్రా? కూర్చో. బీటెక్ చేశాను అన్నావు, మరి నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి? లాస్ట్ ఇయర్ అప్పుడు నేను పాస్ అవుట్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా నాకు జాబ్ రాలేదు. కోర్స్ చేద్దామని అమీర్పేట వచ్చాను. ఇంట్లో పరిస్థితి బాగాలేవని దీంట్లో దిగాల్సి వచ్చింది. పరిస్థితులు బాగాలేదా? ఏమైంది బ్రో అంతలాగా? 5 years అయింది బ్రో మా అమ్మ నాన్న చనిపోయి. నేను మా చెల్లి బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. బాబాయే నా బీటెక్ చదివించాడు. అట్లీస్ట్ నా చెల్లి పిల్లలు నా సంపాదనతో చేయాలనుకుంటున్నాను. అయినా మా మిడిల్ క్లాస్ కష్టాలు ఎంత లేవు. ఏదైనా ఆపద వచ్చిందంటే అయినా కూడా పట్టించుకోరు. మేము ఎలాగైనా బతికేస్తాం బ్రో. మాకు ఇదంతా అలవాటు అయిపోయింది. మానకు బ్రో, నేనున్నాగా ఈసారి నుంచి. ఎలాగో నా జాబ్ పోయింది, పద చిన్న పార్టీ చేసుకుందాం. సరే బ్రో, పద వెళ్దాం.
దా బ్రో. ఛీ, ఈ మాత్రం దానికి ఈ షర్ట్. ఇక్కడ వేసేద్దామా సెట్టింగ్? సరే, లోపల గ్లాస్లో ఉన్నాయి తీసుకురా. హే బ్రో, సెట్ చేసావన్నీ? బ్రో ఆల్ సెట్ బ్రో. ఇది మొత్తం గమని. అవును బ్రో, ఇందాకంత ఎమోషన్ అయిపోయావు. నిన్ను చూసి నాకు ఏడుపు వచ్చింది. సర్లే కానీ నువ్వు లైఫ్లో ఎవరిని ప్రేమించలేదా? చేశానులే బ్రో. నాతో మాడుతూ ఇంకొకరితో కూడా మాడుతూ ఉండేది. ఒకసారిగా ఇద్దరికి తెలిసింది, బేబీ సినిమా అయిపోయింది. అవునా, మంచి సిచ్యువేషన్లో ఉన్నావు. నీ లవ్ స్టోరీ చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉంది. అనగనగా ఒక నెల్లూరు, మా ఊరు నుంచి 90 కిలోమీటర్లు ఉండేది. 90 కిలోమీటర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే తనేమో 4th ఫ్లోర్ నుంచి అలా చూస్తూ ఉంటుంది, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్లో కింద నుంచి ఇలా చూస్తూ ఉన్నా, ఆ పెద్ద ప్రిన్సెస్ లాగా. అలా 4 months కుక్కలా తిరిగా. ఫస్ట్ టైం కదా, ఆగలేదు, అందుకని తిరుగుతూ ఉండేవాడిని. చివరికి నా బర్త్డే రోజు రానే వచ్చింది. ఆ రోజు నేను చెప్దామంటే తను చెప్దామని ఇద్దరం కొట్టుకుంటూ ఉన్నాం. చివరికి తన చేతే చెప్పించుకున్నా ఐ లవ్ యూ అని. ఇంకా ఆ రోజు షురు అయింది. ఆ రోజు నుంచి అంటే చిన్నపిల్లలు ఎలా ప్రేమించుకుంటారో సేమ్ అలానే ప్రేమించుకున్నాం, నిబ్బానికి సేమ్. ఇప్పుడు తలుచుకుంటే ప్రతి ఒక్కటి పెద్ద కామెడీగా ఉంటుంది. దాంతో అయితే ఏకంగా బాహుబలి 3 తీయచ్చు. అదో పెద్ద కామెడీ బ్రో. చెప్పాను కదా బ్రో, కామెడీగా ఉంటుంది. సరే, ఇప్పుడు నాకు చెప్పాను, మీకు చెప్పండి. నాదేముంది బ్రో, లైట్ తీసుకో. పర్లేదు బ్రో, చెప్పు బ్రో. నాకు ఒక అమ్మాయి ఇష్టం. నేను కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్. తను ఫస్ట్లో చూడగానే చాలా నచ్చింది, కానీ మాట్లాడలేదు. కొంచెం అయ్యే కొద్దీ మాట్లాడాను. సరే గడిచింది, మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి కోవిడ్ వచ్చింది. ఏదో గొడవ, వేరే అమ్మాయితో చిన్న గొడవ, ఇంకా అందరితోనే మాట్లాడడం మానేశాను. ఫైనల్ ఇయర్ వచ్చింది, కలిసింది, మాట్లాడుకున్నాం. సరే, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, ప్రపోజ్ చేసుకున్నాం, లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాం, పాడాం, ఆడుకున్నాం, అన్నీ జరిగినాయి. ఫైనల్ ఇయర్ అయ్యాక యుఎస్ సంబంధం వచ్చిందని అది తెగేయింది. అమ్మాయిలు అదే అంతే బ్రో. లవ్ చేయడానికేమో ఒకటి కావాలి, పెళ్లి చేసుకోవడానికేమో యుఎస్ కావాలి. చెప్పాను కదా బ్రో, అమ్మాయిలు అందరూ వెళ్తారని. ఇప్పటి నుంచి అనుకున్నా బ్రో, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సబాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి 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 నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సబాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్.
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బ్రో నేను వెళ్ళొస్తాను బ్రో. ఓకే బ్రో, జాగ్రత్త బ్రో. రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. ఆ రోజు అలా వంశీ ఇచ్చిన పార్టీ నుంచి నేను వెళ్తున్నప్పుడు వన్ లాక్కుని తీసుకురండి రా. పోయాడంటావా ఉన్నాడంటావా? వీడు ఇంకా ఉన్నాడు రా. మళ్ళీ స్టార్ట్ చేయండి రా. పేరేంది? మై సెల్ఫ్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్ సర్లేగానే పోదాం పద.
ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని కొడతావేంట్రా? మేము ఇక్కడ లోకల్. నేను బీటెక్ చదివేటప్పుడు సేమ్ ఇలాగే కొంతమంది పిల్ల పచ్చన కొడుకులు ఎలా అనేవారు. మిమ్మల్ని చూస్తుంటే సేమ్ ఎగ్జాక్ట్ వాళ్ళే గుర్తొస్తున్నారా. థ్యాంక్స్. సర్లేగా నీ పేరేంది? మై సెల్ఫ్ విజయ్ కుమార్. నా పేరు వంశీ. ఇప్పుడు అర్థమైంది వీడెవడో కాదు, నేను చిన్నప్పుడు కలుసుకున్న ఫ్రెండ్ అని. అసలు ఎవ్వట్రా నువ్వు? వాడు ఏం చేశాడో తెలుసా? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? అసలు వాడి పేరేంటో తెలుసా? వీడు ఏం చేసినా వీడు నా ఫ్రెండ్ విజయ్ కుమార్. వెయిట్ అసలు ఆ రోజు పార్టీ నుంచి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? ఆగండి, ఇప్పుడు దాకా వాళ్ళేం చేశారో చెప్పాను, ఇప్పుడు నేనేం చేశానో చెప్పాలి కదా. కథ అప్పుడే అయిపోయింది అనుకోకండి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. జస్ట్ వెయిట్.